హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే మార్చి 31 వరకే అవకాశం. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు అలర్ట్. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే ఏపీ ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిల వసూళ్లను పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చి 31లోగా పన్ను బకాయిలను చెల్లించిన వారికి 50% వడ్డీ రాయితీ కల్పించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్ని పట్టణ, స్థానిక సంస్థల్లో ఇవాళ, రేపు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 2 రోజుల పాటు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఆస్తి పన్ను వసూళ్ల కేంద్రాలు పనిచేయనున్నాయి. ఇప్పటికే ఈ నిర్ణయానికి ప్రజలు విశేష స్పందన ఇస్తున్నారు. వడ్డీ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రజలు ముందుకొచ్చి పన్ను చెల్లింపులు చేస్తున్నారు. ఈ పెరుగుతున్న స్పందనను దృష్టిలో ఉంచుకొని ఆదివారం, సోమవారం కూడా పన్ను వసూళ్ల కౌంటర్లు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్పొరేటర్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లకు ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అదనంగా ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల డ్రైవ్ను సమర్థవంతంగా నిర్వహించేందుకు సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయాల్లో ఇవాళ, రేపు సెలవులు రద్దు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు కార్యాలయాలు తెరిచేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అవకాశం ప్రజలకు మేలు చేసేలా అందరూ తమ ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి చెల్లించి 50% వడ్డీ రాయితీ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.